నేను వచ్చేసా. ఇక్కడి నుంచి ఇక్కడే ఉంటాను. నేను ఒక్కడనే కాదు, అందరు ఇక్కడే ఉంటారు. ఏంటక్క, ఎక్కడికి వెళ్తున్నావు? అమెరికా. అమెరికానా? అమెరికా ఏంటక్క? మనమందరం కలిసిపోయి ఇంటికి వచ్చేస్తున్నామని చెప్పి ఆనందంతో స్కూల్కి ఫోన్ చేసి మరి సగం స్కూల్ బంక్ కొట్టించారు. నువ్వు వెళ్ళిపోతానంటావేంటక్క? తప్పదు బిట్టు. అదేంటక్క, అందరం కలిసి హ్యాపీగా ఉంటున్నాం, కబుర్లు కథలు అన్నీ చెప్పుకుంటామని చెప్పి అలా చెప్పి ఎలా వెళ్ళిపోతావక్క నువ్వు? బిట్టు, కొన్నిసార్లు బాధ తప్పదు. తీసుకో. నాకు చాక్లెట్ వద్దక్క, నువ్వే కావాలి. తీసుకో. అక్క ఉండిపో అక్క. అక్క ఉండిపో అక్క. సారీ బిట్టు. బాగా చదువుకో. సినయ్య. రామా. బావా, ఆది ఎక్కడా? ఆది ఎక్కడా? చెప్పు బావా. మాట్లాడవేంటి సినయ్య, చెప్పు. సారీ అండి, తన ట్రీట్మెంట్ ఇంకా పూర్తి కాలేదు. మేము డిశ్చార్జ్ చేయకముందే వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? డాక్టర్ తను ఎక్కడికి వెళ్ళింది? ఐ డోంట్ నో సార్. బ్రో నీకేమన్నా తెలుసా? పెద్దమ్మ బయటికి వచ్చాక క్షణం కూడా ఇక్కడ ఉండనని చెప్పాను కదా. క్షమించండి మావయ్య, వెళ్ళిపోతున్న ఆత్యని నేను ఆపలేకపోయాను. నాకు ధైర్యం సరిపోలేదు. అసలు ఏం జరిగింది సీనయ్య? నువ్వు నిర్దోషిగా బయటకు వచ్చేసావని చెప్పాను. మీరిద్దరూ కలిసి వస్తున్నారని చెప్పాను. ఆ మాట వినగానే ఎమోషనల్గా, ఎంతో సంతోషంగా ఆద్య కూడా స్పృహలోకి వచ్చింది. అత్తయ్య నిర్దోషిగా విడుదలై నేరుగా నీ దగ్గరికే వస్తుంది. అదియా తను కూడా సంతోషిస్తుంది అనుకునే లోపు నాకు షాక్ ఇచ్చింది. ఇక్కడ ఒక్క క్షణం కూడా ఆగకుండా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది అంటున్నావు కానీ ఇంటికెళ్ళిందా, కోర్టుకెళ్ళిందా, లేదా పోలీస్ స్టేషన్కి వెళ్ళిందా? ఎక్కడికెళ్ళిందో చెప్పాలి కదా. నాతో అయితే అమెరికా వెళ్ళిపోతానని చెప్పింది. ఏం మాట్లాడుతున్నావు సీనయ్య? అమెరికా వెళ్ళిపోతానండవేంటి? అవునమ్మా, నువ్వు స్టేషన్లో ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళడానికి ప్రయత్నించింది. నేనే ఆపాను, కానీ ఇప్పుడు ఎవరికి చెప్పకుండానే వెళ్ళిపోయింది. సీను, ఏమైనా దాస్తున్నావా?
అబ్బ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 . ఆహా, మళ్ళీ ఇంటికి రాగానే స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు తిరిగి వచ్చినంత సంతోషంగా ఉంది. ఎందుకో ఎందుకంటావేంటే నీ అన్నది పెద్ద రకం, నాది ఎల్ల రకం. అందులో ఉన్న మజా నీకేం తెలిసే. అది అనుభవించేవాడికే తెలుస్తుంది. ఆ ఏళ్ల తరబడి కూర్చుని తింటుంటే ఈ రోజు బయటికి వెళ్ళగానే ఆ తిండి విలువ తెలుసుంటుంది. అవునత్తయ్య, ఈ ఇంటి నీడలో ఉంటేనే జీవితం హాయిగా ఉంటుందని మనందరికి ఈరోజు తెలిసొచ్చింది. పద్మం, నువ్వు వెళ్ళి వేడి వేడిగా కాఫీ పట్టరా. నేను ఇలా వెళ్ళి అలా వస్తాను. పక్క జరుగు బొమ్మది. ఇలా బ్రతకడానికి కూడా రాసి పెట్టి ఉండాలి. పద్మా, కాస్త మంచినీళ్ళివే. ఇదిగో ఆ చేత్తోనే కాస్త కాఫీ కూడా పట్టరావే. నేనేమైనా ఇంట్లో పని మనిషినా ఏంటే అమ్మా? అందరూ నాకే పనులు చెప్తున్నారు. సరే సార్, ఒకసారి ఇంటికి వెళ్ళిందేమో ఫోన్ చేసి అడగండి. బాబు ఒకసారి ఇటు. హలో శివయ్య, శివయ్య, వదిన చెప్పండి. ఆచే ఇంట్లో ఉందా?